డీటెయిల్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా అరుదైన గుర్తింపు లభించింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా నిర్వహించిన భారీ దింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. దేశంలోనే తొలిసారిగా 13,000 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థినులు ఏకకాలంలో సాంప్రదాయ దింసా నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. Gone through a lot of hardship and a lot of effort, so I will not take too much of your time, and I would like to say లండన్ నుంచి వచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు భారీ దింసా నృత్య ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించి రికార్డును ధృవీకరించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్ను అందజేశారు. ఉత్తరాంధ్ర గిరిజనుల సాంప్రదాయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్, ప్రధాని పర్యటన నోడల్ అధికారి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎస్ భార్గవి తదితరులు పాల్గొన్నారు. రేపు భోగాపురం విమానాశ్రయానికి విచ్చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇదే దింసా నృత్యంతో ఘన స్వాగతం పలికేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. 433 బృందాలుగా కళాకారులను విభజించి వృత్తాకారంలో ఏకకాలంలో నృత్య ప్రదర్శన జరిగేలా ప్రణాళిక రూపొందించారు. gone through a lot of hardship and a lot of effort, so I will not take too much of your time, and I would like to say thank you very much for being here and taking part in this Guinness World Record attempt. For the past few days, you have been working hard, and I have been working with Nishchan, who has been communicating to me the amount of hard work that you have done. And right now, I would like to present this certificate. If you could please give a round, big sound of applause. Gone through a lot of hardship and a lot of effort, so I will not take too much of your